ఓకే. విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తానికి గుడ్ మార్నింగ్ మీరు అండి. ఒక కేసు నమోదు చేశారు. సిఐడికి కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొంతమంది అధికారులను విచారించారు. ఇంకో పక్క సిట్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక విచారణ జరుగుతోంది. దాని మీద ఇప్పటికే కొన్ని సాక్ష్యాలను, అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీరు ఎవరైతే ఈ కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సేకరించారు. మరి పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తి సిబిఐ కాకుండా డైరెక్ట్ మీరు ఈడీ విచారణ కోరడం మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ. సో ఎలా చూడొచ్చు ఇది? అంటే సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ అయితే మీ చేతికి మట్టి అంటకుండా ఈ కేసుకు సంబంధించి, అంటే గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో సింపతి వచ్చింది. సో ఆ సింపతి తన వల్ల రాకూడదు జగన్మోహన్ రెడ్డికి. సో ఇది ఒక కేసు అనేటటువంటి ఒక దాన్ని చూపించాలి ప్రజలకు అనేటువంటి ఉద్దేశంతో ఈ కేసుని ఈడీ విచారణ కోరుతున్నారు. అసలు ఏం జరిగింది లిక్కర్ కుంభకోణంలో? సార్, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కాదండి, అవినీతి తిమింగిలాలు టార్గెట్. ఇప్పుడు ఎవరైతే ఈ మందుకు సంబంధించి సహజంగా ఎక్సైజ్ పాలసీ ఇప్పుడు ఈ మద్యం అంతకు ముందర జరిగే ప్రాక్టీస్ ఏంటంటే ఈ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఎవరైతే మద్యం సరఫరా చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక టెండర్స్ పెట్టి దాంట్లో ఎవరెవరు ఏ మద్యం ఇస్తారు, దాని మీద రేట్లు ఏంటి అవన్నీ కూడా బ్రాండ్లు వైజ్గా అన్బ్రాండెడ్ ఒకటి, తర్వాత జనరల్గా ప్రజలు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేది ఏ బ్రాండ్కి ఎక్కువ డిమాండ్ ఉందనేటువంటి వేటికి ఎక్కువ ఈ వాటి స్టాండర్డ్స్ ఏది ఎక్కువ మెయింటైన్ చేస్తారు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని టెండర్స్ పిలిచి వాటి ద్వారా షాపులకి మద్యం డిస్టిలరీస్ ద్వారా పంపించేటువంటి కార్యక్రమం జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు ఏం చెప్పారంటే అసలు ఆంధ్రప్రదేశ్లో మద్యం అనేదాన్ని ఉండనివ్వను, మద్యపాన నిషేధం చేసిన తర్వాతే రాబోయే ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతాను అని ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లారు. అదే చెప్తూనే ఎన్నికల ప్రచారం అంతా ముగించుకున్నారు. దాని ద్వారానే అది కూడా ఒక కారణం ఆయన ప్రధానంగా ముఖ్యమంత్రి అవటానికి. సో అక్కడ మద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐడియా ఉంది. ఆ మద్య నిషేధం చేస్తానని చెబుతూనే రేట్లు పెంచేస్తాను, చేయి పట్టుకుంటే షాక్ కొట్టాలనేటువంటి మాట కూడా చెప్పారు. అంటే దీనిపైన ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఐడియా ఉంది, ఏ విధంగా దీన్ని స్కామ్ చేయాలనేటువంటిది ముందుగానే ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళ అన్న ప్రకారం ముందుకు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అన్బ్రాండెడ్ తప్ప ఇప్పుడు గతంలో వైన్ షాప్కి వెళ్తే ఏదో ఒక బ్రాండ్ పేరు పెట్టి ముందు అడిగేటువంటి పరిస్థితి నుంచి 250 రూపాయల ముందు ఉందా, ఎందుకంటే ఈ రోజు వచ్చిన బ్రాండ్ రేపు రాదు, రేపు వచ్చిన బ్రాండ్ ఎల్లుండి రాదు. సో ఆ బ్రాండ్లు ఎక్కువ లేకపోవడం వల్ల ఏంటంటే కాస్ట్ పెట్టేశారు, 250, 350, 550 ఆ విధంగా పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇట్లా పెట్టడం ద్వారా ఏం జరిగింది, కల్తీ మద్యం, కల్తీ సారా ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాల నుంచి ముందు ఇటువంటి అనేకమైనటువంటి దుష్పరిణామాలకి ఇది కేంద్ర బిందువు అయింది. సో ఈ విధంగా చేయటమే ఒక భాగం అయితే, రెండో భాగంలో వీళ్ళు డిస్టిలరీస్ అందరిని కూడా బెదిరించి భయపెట్టి వాటన్నిటిని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని ద్వారా వీళ్ళే డైరెక్ట్గా ఇప్పుడు రాష్ట్రాన్ని నలుగురికి ఏ విధంగా పంచారో, ఒకవైపు మిథున్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, సజ్జల గారికి ఏ విధంగా పంచారో అదేవిధంగా లిక్కర్ ఒక విభాగం, ఇంకొక విభాగం మైన్స్ ఒక విభాగం, అలాగా ఏ భాగానికి ఆ భాగం ఎవరికి వాళ్ళు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా పాపం ఆశ్చర్యపోతున్నారు, ఇదేంట్రా బాబు మన రెక్కల కష్టం మీద ఆ ప్రభుత్వం ఏర్పడితే కేవలం కొంతమంది ఇన్ని వేల కోట్లు దోచుకున్నారని చెప్పి వాళ్ళు కూడా ముక్కును వెలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ముందుకు సంబంధించి ఎన్ని రకాలుగా ఏ విధంగా స్కామ్ చేయాలో అన్ని విధాలుగా చేశారు. ప్రభుత్వం పరంగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఒక విచారణ కొనసాగిస్తూ ఉంది. ఆ విచారణకు సంబంధించి ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలోనే మిథున్ రెడ్డి గారు పేరు లేకుండానే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ కోసం ప్రయత్నించారు అంటేనే వాళ్ళు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకునేటువంటి పరిస్థితి క్లియర్గా కనపడతా ఉంది. రెండోది, జనరల్గా హైకోర్టులో ఊహాజనితమైన వాటికి ఆర్డర్స్ రావు జనరల్గా, కానీ ఆయన పార్లమెంటు సభ్యుడు అవటం, దీన్ని సీనియర్ కౌన్సిల్ రిక్వెస్ట్ చేయడంతో ఆయనకి జనరల్గా ఏదో పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ప్రొటెక్షన్ వచ్చింది. కానీ జనరల్గా అయితే కోర్టు, ఏ కోర్టు అయినా సరే, జిల్లా కోర్టు అయినా హైకోర్టు అయినా ఊహాజనితమైన వాటికి ఆర్డర్స్ రావు. సరే, అది దాని వెనక ఉన్నటువంటి దాని గురించి మనం ఆపాదించలేం. కాబట్టి కోర్టుకు సంబంధించింది అయితే కేవలం ఆయన పార్లమెంటు సభ్యుడు కాబట్టి ఇవి ఉన్నాయి కాబట్టి దాన్ని రిక్వెస్ట్ని బట్టి దానికి ఏదో రిలీఫ్ వచ్చింది. సో ఇప్పుడు టోటల్గా మందుకు సంబంధించి ఇందాక మిత్రుడు కూడా చెప్పాడు, 99,000
కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగితే దాంట్లో 650 కోట్ల రూపాయలు మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని. ఇక్కడ కీలకమైనది ఏంటంటే అండి, వైన్ షాపులకి ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపాయలకి వైన్ షాప్కి ఒక క్వార్టర్ అమ్ముతున్నారు అనుకోండి, బార్ షాప్కి 270 రూపాయలకి అమ్ముతారు. అంటే వైన్ షాపులో వచ్చే మందుకి బార్ షాపులో ఆ బార్ ఓనర్ కొనే రేటుకి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఈ వైసీపీ నాయకులు ఏ విధంగా చేశారంటే, వైన్ షాప్కి స్టాక్ వస్తుంది, అదే స్టాక్ని ఎక్స్ట్రా రేట్, ఎందుకంటే వాళ్ళు ఆ ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళనే పెట్టుకున్నటువంటి పరిస్థితిలో ఆ వైన్ షాప్లోంచి ముందు డైరెక్ట్గా బార్ షాపుకి, అంటే ఈ ఎన్ని వేల కోట్లు ఇది వ్యవస్థీకృతంగా ఏ విధంగా జరిగింది, హై హ్యాండెడ్గా పైన ఏ విధంగా జరిగింది అనేది ఇది ఒక పెద్ద స్కామ్ అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదే కాకుండా అంత డబ్బులు తీసుకునే ఉన్న క్వాలిటీ మద్యం ఇచ్చారా, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. అనేక వేల మంది లివర్ సిరోసిస్ ప్రాబ్లంతో ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి, ఈ రోజు కూడా మంచానికి పరిమితమైనటువంటి పరిస్థితి, అనేక వేల మంది ఉన్నారు. సో ఇప్పుడు ఇది మందు కేవలం డబ్బు కోసం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేసినటువంటి ఇది స్కాము. మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో స్కాముల లిస్టులో ఇది ఒక నంబర్ 1 ప్లేస్ ఆక్రమించింది అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఏంటంటే కొన్ని అంశాలు, ఒకటి లిక్కర్కి